హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్. ఇది మన పద్మ బొటెక్లో జరిగిన ఆల్ ఓవర్ వర్క్ అండి. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అంతా కూడా గ్యాప్ లేకుండా వర్క్ వస్తుందండి. మొత్తం థ్రెడ్ వర్క్, స్ప్రింగు, ఓన్లీ థ్రెడ్, స్ప్రింగ్, మిడిల్లో కట్ బీట్స్ అండి. కట్ బీట్స్ కానీ స్ప్రింగ్ కానీ లైన్స్ యూజ్ చేయొచ్చు. ఇది చూసారా, మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ అండి. ఈ ఆల్ ఓవర్ వర్క్స్ అనేది చాలా తక్కువ చేయించుకుంటారు, ఎక్కువగా పెళ్ళికూతులు చేయించుకుంటారండి. లేదంటే ఎవరైనా హెవీగా శారీ 10,000 15,000 పెట్టి అలా కొనుక్కుంటే అలా చేయించుకుంటారు. బ్లౌజ్ అంతా వర్క్ వస్తుందండి. బ్లౌజ్ మొత్తం వర్క్ కావాలి, శారీ సింపుల్గా కట్టుకోవాలి, బ్లౌజ్ మటుకు చాలా బాగుండాలి, వర్క్ ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా చేయించుకుంటారండి. బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది బాగుంటుందండి. ఎప్పటికీ ఏమీ కాదు, ఎవర్ గ్రీన్ లాగా థ్రెడ్ వర్క్, స్ప్రింగ్ బాగుంటుంది. ముడి వర్క్ అండి, చూసారా మిడిల్లో నెమళ్ళు కూడా ముడి వర్క్ చేయించాం మనం. ముడి వర్క్ కూడా చాలా బాగుంటుందండి. వాటికి ఇంక ఏమి ఉండదండి, పోయేదైతే ఏమి ఉండదు. ఈ బ్లౌజ్ మీరు లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక బ్లౌజ్ని లైఫ్ లాంగ్ ఎవరు వేసుకుంటున్నారులేండి, ఎవరు వేసుకోవట్లేదు కదా, చెప్తున్నాను జనరల్గా. అలా వేసుకోవచ్చు అన్నమాట. ఏమీ కాదు, మనకు థ్రెడ్ అనేది యూజ్ చేస్తే మటుకు బ్లౌజ్ ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఏమీ కాకుండా చాలా నీట్గా ఉంటుందండి. స్ప్రింగ్ కూడా మ్యాక్సిమం ఏం కాదండి, గబుక్కుని ఏదైనా పట్టుకుంటే తప్పితే లేసిద్ది, అంతకుమించి స్ప్రింగ్ కూడా ఏం కాదండి. మనకి బ్లౌజు చాలా బాగుంటుందండి. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్, ఎక్కువ థ్రెడ్ వర్క్ చేయించుకోండి. ఎవరు చేయించుకున్నా సరే, పూస, కుందన్స్ వీటికంటే కూడా థ్రెడ్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందంటే కంప్యూటర్ వర్క్ లాగా ఉంటుంది, ఇంకా మెరుస్తూ అలా ఉండదు. కాబట్టి చాలామందికి థ్రెడ్ వర్క్ అనేది నచ్చదు. కానీ మనకి లైఫ్ ఎక్కువ కావాలి, బ్లౌజ్ ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటే మటుకు కంపల్సరీ మీరు థ్రెడ్ వర్క్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే థ్రెడ్ వర్క్ అనేది మనకి ఎప్పటికీ ఉంటుందండి, ఎవర్ గ్రీన్ లాగా. ఇది కూడా అంతే అండి. మ్యాక్సిమం మనకి ఇది చూడటానికి కూడా అసలు కంప్యూటర్ వర్క్ లాగా ఉంటుంది. చూసారా, నెక్ చుట్టూరు మనం మిర్రర్స్ ఇచ్చేసాము, మిడిల్లో చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చేసి దారంతోనే కుట్టాము. ఇది మగ్గం వర్కే అండి, కంప్యూటర్ వర్క్ కాదు. కానీ చూడటానికి కంప్యూటర్ వర్క్ ఏమో అని అనిపించేటట్టు ఉంటుంది, కానీ కాదండి, ఇది మగ్గం వర్కే. దీని లోడింగ్ కానీ దీనికి కానీ ఇది చూడటానికి కానీ చాలా బాగుంది. చూసారా, కంప్యూటర్ వర్క్ లాగా అనిపిస్తుంది మనకి. కలర్ కాంబినేషన్ కూడా బ్లూ, ఎల్లో అండ్ బ్లూ వచ్చిందండి. బ్లౌజ్ బ్లూ వచ్చింది, క్రీమ్ కలర్ శారీ అదే అండి శారీ పైన కనపడుతుంది. సో అందుకని మనం 3 కలర్స్ యూజ్ చేసామండి. మ్యాక్సిమం బ్లూ యూజ్ చేసాము, గోల్డ్ యూజ్ చేసాము, క్రీమ్ కలర్ యూజ్ చేసాము, 3 కలర్స్ యూజ్ చేసామండి. అట్లా శారీలో 3-4 కలర్స్ వచ్చినా కానీ యూజ్ చేయమంటే అన్ని కలర్స్ యూజ్ చేస్తామండి. కస్టమర్కి ఎలా అందంగా కనపడితే, మనం ఎలా చేస్తే అందంగా కనపడిద్ది అని మ్యాక్సిమం మనకు వీలైనంతలో మ్యాక్సిమం అందంగా కనిపించేటట్టుగా చేస్తామండి. చూసారు కదండి ఈ బ్లౌజ్ ఫైనల్గా ఎలా ఉందో. ఇలాంటి వర్క్లు మరెన్నో చూడాలంటే మీరు తప్పకుండా మన పద్మ బొటెక్ని ఫాలో అవుతూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.